ఉదయం తన యొక్క కూతురుకు పెళ్లి చేసిన తండ్రి రాత్రికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే బిడ్డ పెళ్లి చేసిన కొన్ని గంటలకే తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అలాగే ఈ యొక్క సంఘటన గురించి పూర్తి వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయని చెప్పి పోలీసులు తెలిపారు. నవిపేట మండలం నందిగామకు చెందిన మేకల కాపరి ఎల్కా దేవన్న సాయమ్మ దంపతులకు ఒక కుమార్తె, 2 కొడుకులు ఉన్నారు. దేవన్నకు 100కు పైగా మేకలు ఉండగా బిడ్డ పెళ్లి ఖర్చుల కోసం 30 మేకలు విక్రయించారు. కూతురు ప్రవళికను కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోలుకు చెందిన యువకుడికి ఇచ్చి ఆ గ్రామంలో ఆదివారం పెళ్లి చేశారు. అదే రోజు రాత్రి 9:30 గంటలకు దేవన్నతో పాటు కొందరు బంధువులు కలిసి మిగతా వారి కంటే ముందే నందిగామలోని ఇంటికి వచ్చారు. మేకల్ని అమ్మడంలో ఇంటి ఆవరణంలో మంద తగ్గిపోయింది. ఈ దృశ్యం చూసిన దేవన్న మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లి గొల్లెం పెట్టుకుని దూలానికి ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికే వధువు వరుడు కుటుంబీకులతో కలిసి ఇంటికి వచ్చారు. దేవన్న మృతి చెందడంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలిపించారు. సాయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. అసలు ఆ తండ్రి ఎందుకు చనిపోయాడో, ఏం జరిగిందో ఏమో తెలియకుండా మనం చూసుకుంటే అతడైతే బలవన్మరణానికి పాల్పడ్డాడు.